అమాసకు పున్నానికి అలా మిరపతీగల వస్తున్నా పోతున్నా తప్ప ఛానల్ని పట్టించుకున్న పాపాన పోతలేను. మా ఆయనగారు అయితే తిట్టరాని తిట్టు తిట్టకుండా తిడుతుండు. అయినా నాకు గులుకులేదు పలుకులేదు. దున్నపోతు మీద వర్షం కురిసినట్టే అవుతుంది. నువ్వేందక్క నిన్ను నువ్వు అంతలా తిట్టుకుంటున్నావని షాక్ అవుతుండ్రు కదా. అవునండి, నన్ను నేను తిట్టుకుంటేనే నాకు పని చేయాలనే ఆలోచన వస్తుంది. ఇంకెవరు తిట్టినా నాకు అంత పెద్దగా ఏం అనిపించదు. ఎందుకంటే ఎవరైనా చెప్పిన పని చేయాలంటే నాకు అస్సలు నచ్చదు. నాకు అనిపిస్తేనే చేస్తా. అయినా నేను ఇలా ఇన్ని రోజులు వీడియోస్ పోస్ట్ చేయకుండా ఛానల్ని పట్టించుకోకుండా ఉన్నా అంటే దానికి ఏదో పెద్ద కారణమే ఉండుంటది అని కొంతమంది నా వెల్ విషర్స్ అర్థం చేసుకునే ఉంటారు. చెప్పిందే చెప్పే పాతకాలపు రేడియోలో ఎప్పుడు గలగల నేను మాట్లాడలేకపోతున్నా కాబట్టే ఈ వీడియోస్ పోస్ట్ చేయట్లేదు. చెవిటోడు ముందు శంఖమూదినట్టు మా ఆయన గారు ప్రతిరోజు పూట పూటకి తిడుతూనే ఉన్నాడు. ఒక వీడియోనైనా పోస్ట్ చేయి అని. ఆయన తిట్టినందుకు కాదు కానీ ఎందుకో ఈ రోజు నుండి నేనే బుద్ధిగా పని చేసుకోవాలనుకుంటున్నా. అందుకనే వీడియో పోస్ట్ చేస్తున్నా. ఇంకా రోజు రెగ్యులర్ గా వీడియోస్ వస్తాయి. ఇంతకీ ఈ రోజు ముచ్చట ఏంది అంటే మా ఇంటి గృహప్రవేశం పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఎవరు చేసే పనులు వాళ్ళు చేస్తుండ్రు. అల్లం ఎల్లిపాయలు పొట్టు చేయడం అయితే కంప్లీట్ అయింది.